ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షోకు పెద్ద ఎత్తున ప్రజలు అభిమానులు తరలివచ్చారు. సుదీర్ఘ కాలం తర్వాత విశాఖ వచ్చిన మోదీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి బీజేపీ నాయకులు హాజరయ్యారు. విశాఖలోని మారుతి సర్కిల్ నుంచి తూర్పు నౌకాదళం వైపు వెళ్లే మార్గంలో దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో సాగింది. అంతకుముందు 2 రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి తూర్పు నౌకాదళ వాయు స్థావరం ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్న ప్రధాని మోదీకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. తర్వాత రోడ్ షో నిమిత్తం ప్రధాని బయలుదేరారు. ప్రధాని రోడ్ షో మారుతి సర్కిల్ కు చేరుకున్నప్పుడు కళాకారులు కళారూపాలతో భారత్ మాతాకి జై, నరేంద్ర మోదీకి జై అంటూ స్వాగతం పలికారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆయన కారు అద్దాల లోపల నుంచే ప్రజలకు అభివాదం చేశారు. రోడ్ షో పూర్తయ్యే వరకు ఆయన కారు చాలా నెమ్మదిగా ప్రయాణించింది. ప్రధాని చేతులు ఊపి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అభిమానులు ఆయన కారుపై గులాబీ పూలు చల్లారు. కొందరు మోదీ చిత్రాలను మాస్కులు ధరించారు. రోడ్ షో జరిగిన రహదారి అంతా భారతీయ జనతా పార్టీ జెండాలు, మోదీ కటౌట్లు, ప్లకార్డులు పట్టుకున్న పార్టీ శ్రేణులు అభిమానులతో నిండిపోయింది.